వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ డిఎస్సిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకున్నాను, చూద్దాం. If a is to b is equal to 3 is to 4, then the value of 3a plus 2b is to 2a plus 5b. 4 options ఇచ్చారు. a is to b, 3 is to 4. So 3a plus 2b is to 2a plus 5b. 3a plus 2b is to 2a plus 5b. సో ఇప్పుడు a is to b is equal to 3 is to 4 కాబట్టి a ప్లేస్లో 2, 3, b ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏకి 3 అంటే 3 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ b ప్లేస్లో 4 ఈజ్ టు 2 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ 4. సో ఇప్పుడు బ్రాకెట్స్ ఉన్నాయి, మల్టిప్లై చేసేద్దాం. 3 3s 9 ప్లస్ 2 4s 8 ఈజ్ టు 2 3s 6 ప్లస్ 5 4s 20. 9 plus 8 17 ఈజ్ టు 26. ఇంక ఇవి రెండు కూడా దేంతోనూ డివిజిబుల్ కాదు కాబట్టి ఈ రేషియో ఇది సింప్లెస్ట్ ఫామ్ కాబట్టి 17:26. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఆ విధంగా ఇట్లా ఇస్తే 3a plus 2b ఇలా ఇచ్చినప్పుడు ఏ బదులు b 3, b బదులు 4, a/b నిష్పత్తిలో ఫస్ట్ a సెకండ్ b సబ్స్టిట్యూట్ చేయటమే. అది సింపుల్. ఒకసారి ఇచ్చారు ఇలాంటిది కాబట్టి మళ్ళీ ఇలాంటి టైపు ఇదే కాకపోయినా కొంచెం అటు ఇటుగా ఇలాంటి టైపు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 2 numbers are in the ratio 1:2. If 7 is added to both, their ratio changes to 3:5. Then the greatest number is dash. So 2 numbers are in the ratio 1:2. Therefore, the numbers is equal to x and 2x. అనుకుందాం. Say if 7 is added to both x plus 7, first number becomes x plus 7 and the second number becomes 2x plus 7. So if 7 is added, their ratio changes to 3:5. 3:5. So if 7 is added to x plus 7, 7 is added to 2x plus 7. So ratio of these two is equal to 3:5. Ratio is equal to ఈ రేషియో ఇలాగైనా రాయొచ్చు. రేషియోను దిస్ బై దిస్ అని రాయొచ్చు. లేదా రేషియో యొక్క ప్రాపర్టీ కూడా యూజ్ చేయొచ్చు. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మెయిన్స్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది? 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 7 5 into x plus 7 is equal to 3 into 2x plus 7, 2x plus 7. Therefore, this is 5x plus 5 7 is 35 is equal to 3 into 2 6x plus 3 into 7 25 is equal to 6x. ఈ 5x కూడా అటువైపు తీసుకెళ్తే -5x అవుతుంది. ఇటువైపు ఆల్రెడీ 35 ఉంది. ఈ 21 ఇటువైపు లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -21 అవుతుంది. సో 35 - 21 14. 14 ఈజ్ ఈక్వల్ టు 6x - 5x అంటే x ఈజ్ ఈక్వల్ టు 14. దేర్ఫోర్ ద నంబర్స్ ఆర్ 14 and 28. 2 into 14 28. దేర్ఫోర్ గ్రేటెస్ట్ నెంబర్ 28 అనమాట. గ్రేటర్ నెంబర్ అన్నది 28. సో ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ రేషియో అంటే 1:2 అంటే రేషియో 1/2 అని అర్థం. అట్లా 1:2 అంటే 1/2. అది ఎక్స్ టైమ్స్ తీసుకుంటే x/2x అనమాట. సో నంబర్స్ని x 2x అనుకుంటాం. దీని రేషియో కూడా 1:2 వస్తుంది కాబట్టి ఆ విధంగా మనం నంబర్స్ను క్యాల్కులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a is to b is equal to 5:9, b is to c is equal to 4:7, then a is to b is to c is dash. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. మనం a is to b is to c కనుక్కోవాలి. ఈ a is to b is to c కనుక్కోవడానికి ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు ABCలో రాసుకోండి. a is to b 5 9, b is to c 4 7. ఇక్కడ ఖాళీగా ఉన్న చోట ఇదే రాసుకోవాలి దీని పక్కన. సో దీని పక్కన ఇది రాసుకోవాలి. ఇప్పుడు వర్టికల్గా మల్టిప్లై చేస్తే 5 4s 20, 9 4s 36,
9 7s 63 అంతే ప్రొసీజర్. ఇక్కడ A:B 5:9 రాసుకోవాలి. ఈ B పక్కన ఖాళీ ఉంది కాబట్టి ఈ 9 వేసుకోవాలి. B:C 4:7 4 7 రాసుకోవాలి. ఇక్కడ 4 పక్కన ఖాళీ ఉంది కాబట్టి 4 రాసుకొని వర్టికల్గా మల్టిప్లై చేయాలి. ఇది ఒక ట్రిక్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రొసీజర్ ఉపయోగిస్తే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ఉపయోగించాలి. కాబట్టి 20:36:63 అంటే 4th ఆప్షన్ కరెక్ట్. దీనికి ఇంకొక విధంగా కూడా ఆప్షన్స్ను టెస్ట్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు A:B 5:9 రేషియోలో ఉంది, కానీ ఫస్ట్లో ఇక్కడ 5:9 రేషియోలో లేదు కాబట్టి ఇది రాంగ్. 5:36 రాంగ్. సో ఇక్కడ 20:36 అంటే A:B 5:9 రేషియోలో ఉంది. 4తో డివైడ్ చేస్తే 4 5s 4 9s ఉంది, కానీ ఇది చెక్ చేయాలి. ఇది 9 ఉండాలి, 4:7 రేషియోలో ఉండాలి. ఈ రెండు B:C 4:7, కానీ ఈ రెండు 4:7 రేషియోలో లేవు కాబట్టి తప్పు. సో ఇక్కడికి వస్తే ఇక్కడ A:B 5:9 రేషియోలో ఉంది. సో 4తో డివైడ్ చేస్తే మనకు 5 9 వస్తుంది. అండ్ B:C 4:7 రేషియోలో ఉందా, 4తో ఇక్కడ మనం 9తో డివైడ్ చేసామనుకో 9 4s 36 9 7s 63. సో ఇవి రెండు 4:7 రేషియోలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్. ఆ విధంగా ఆప్షన్స్ టెస్ట్ చేసి కూడా మనం కనుక్కోవచ్చు, లేదా ఇది సింపుల్ మెథడ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఇక్కడ చాలా త్వరగా వస్తుంది చెక్ చేయటంలో, ఒక్కొక్కసారి ఇది మనకు పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తుంది ఆన్సర్. కాబట్టి యాక్చువల్ ప్రొసీజర్ వేరే ఉంది, చాలా లాంగ్ ప్రొసీజర్. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో షార్ట్ మెథడ్స్ యూజ్ చేయాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేయాలి. కాబట్టి రేషియోస్లో ఇదొక ట్రిక్ అనమాట. ఇంకా మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.